జిల్లాలో ఎమ్మెల్యే దొంది మాధవరెడ్డి రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం అందజేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఇందిరమ్మ ప్రభుత్వం నిరుపేద కుటుంబాలకు సన్నబియ్యం అందజేయడం ప్రారంభించింది. ఇదే విధంగా రానున్న రోజుల్లో నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డు లేని కుటుంబాలకు రేషన్ కార్డులు ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే మాధవరెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో వరంగల్ కలెక్టర్ సత్యసారదాదేవి, ఆర్డీఓ ఉమారాణి, తహసీల్దార్ రాజేష్, గ్రామస్తులు, శ్రేణులు పాల్గొన్నారు. మన చంద్రబాబుపేటలో, అమీనాబాద్లో, నెక్కొండలో, బొల్లికొండ గ్రామాల్లో ముక్కులు పోసినాము. మీకు కూడా ఇప్పుడు 3000 ఇండ్లు మనకు మంజూరైనాయి. మేడం గారు, కలెక్టర్ గారు, ఓకే ఓకే రైట్. తీసే విధానం ఇట్లా ఉండాలి లేకుండా. ఓకే ఓకే అమలు చేసే నేపథ్యంలో సన్న బియ్యాన్ని గురిజాల గ్రామంలో ప్రారంభించడం జరిగింది. ఒక మనిషికి 6 కిలోలు, సుమారు 240 రూపాయల ఖరీదు చేసే విలువ చేసే బియ్యాన్ని అందజేయబోతా ఉన్నాం. అందరికీ, ప్రతి ఒక్కరికి. మన నియోజకవర్గంలో సుమారుగా నెలకి 9.5 కోట్ల ఖర్చు, అంటే సంవత్సరానికి 110 కోట్ల రూపాయల విలువ చేసే సన్న బియ్యాన్ని మన యొక్క ప్రజలకి అర్హులైన వారికి అందరికీ అందజేస్తూ ఉన్నాం. కాబట్టి పూర్తి స్థాయిలో ఈ సన్న బియ్యాన్ని సద్వినియోగపరచుకోమని చెప్పి 3000 ఇండ్లు మనకు మంజూరైనాయి. మేడం గారు, కలెక్టర్ గారు, ఓకే ఓకే రైట్. తీసే విధానం ఇట్లా ఉండాలి లేకుండా. ఓకే ఓకే ఇదమ్మా, ఓకే రైట్. మన చంద్రబాబుపేటలో, అమీనాబాద్లో, నెక్కొండలో, బొల్లికొండ గ్రామాల్లో